ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గవర్నర్ నరసింహన్తో వివిధ అంశాలపై కీలక చర్చలు జరిపారు. విజయవాడ గేట్వే హోటల్లో గంటన్నర పాటు ఏకాంతంగా మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలు భేటీలో ప్రధానంగా చర్చకొచ్చాయి. అన్ని సమస్యలపై సామరస్య పరిష్కారం కోరుకుంటున్నామన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీ లేదని గవర్నర్కు చెప్పారన్నారు. హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని అప్పగించాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనపైన గవర్నర్తో మాట్లాడినట్లు చెప్పారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఇక గవర్నర్ ముఖ్యమంత్రి భేటీలో మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎం విస్తరణ ఎప్పుడనేది తానే చెప్తానన్నారు. చాలా స్పష్టంగా ఉన్నాను. గొడవల వల్ల ఎవరికీ లాభం లేదు. అదే సమయంలో మన ప్రయోజనాలు కూడా దెబ్బతినకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలి. మనది కొత్త రాష్ట్రం, చాలా సమస్యలున్నాయి. స్పెషల్ ప్యాకేజ్, స్పెషల్ స్టేటస్ అన్నప్పుడు కావాలని కొన్ని పార్టీస్ కూడా దాన్ని అపోజ్ చేయడం, దాన్ని గందరగోళం చేయాలనుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్పెషల్ స్టేటస్కి వచ్చే బెనిఫిట్స్ అన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అయినా తీసుకుంటే తప్పులేదని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక 62,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్వెస్ట్మెంట్ హెచ్పిసిఎల్లో వచ్చింది. ఓఎన్జీసీ కానీ మిగిలినట్టు కానీ ఇంకొక 60,000 కోట్లు ఖర్చు పెడతారు. ఇవన్నీ వస్తే డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏదైతే వస్తుందో అక్కడి నుంచి డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్ అన్నీ వస్తాయి. ఒక పక్క పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకి ఈరోజు ల్యాండ్ అక్విజిషన్కే ఒక 25,000 కోట్లు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. స్పెషల్ స్టేటస్లో ఏదైతే వస్తుందో కేంద్ర సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ కూడా డబ్బులుగా ఇస్తామని చెప్పి త్రూ ఈఏపీ ఇస్తామన్నారు. అది వర్కౌట్ చేస్తున్నాను. ఇవన్నీ వర్కౌట్ చేసుకుని ఒక పక్క కేంద్ర సహకారం తీసుకొని ముందుకు పోవడం, ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఎట్లా రాబట్టాలి, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, కొత్త రాష్ట్రం. నేను అదే పదే చెప్పాను. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు కేంద్రం కూడా సహకరించమని కోరాను. హ్యాండ్ హోల్డింగ్ ఇమ్మన్నాం, అది కూడా మాట్లాడుతూనే ఈ పనులు చేస్తున్నాం. ఈరోజు కొన్ని రాష్ట్రాలు చూస్తున్నాం, సమస్యల్ని పెంచుకున్నారు తప్ప వచ్చేది కూడా ఏం కనపడలేదు.